శివుని జ్యోతిర్లింగం సతీదేవి శక్తిపీఠానికి అయితే వెళ్ళబోతున్నామండి. సో అదేదో కాదు, శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా మనం దారిలో వెళ్తూ వెళ్తూ శ్రీశైలం ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందామండి. పర్వతం ఏ విధంగా వచ్చిందో అండ్ అలాగే జ్యోతిర్లింగం అండ్ అలాగే శక్తిపీఠం ఏ విధంగా ప్రతిష్ఠించబడ్డాయో ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందాం. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని అయితే ఫుల్ వర్క్ అయితే చూసేయండి. ఈ వీడియోలో మీకు ఒక 10 నిమిషాలు కొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి అయితే తీసుకువెళ్తాను. ఇకపోతే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది శ్రీశైలం పర్వతం అండి. పూర్వం శిలాద్రు అనే మహర్షి మరణమంటూ లేని దైవ లేన పుత్రుల కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే పవిత్రమైన క్రౌంచ పర్వతాల మీదకి ఎక్కుతూ ఒక రాయి దగ్గర ఆగి కళ్ళు మూసుకొని ఒంటి కాలు మీద నించొని శివనామస్మరణం చేస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా రోజులు నెలలవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, కానీ శిలాదుడు మాత్రం తన కఠోర దీక్షను ఆపడు. అప్పుడే తన భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రసన్నమయ్యి శిలాదుడిని ఏం వరం కావాలని కోరుకోమంటాడు. అప్పుడు శిలాదుడు నిత్యం శివభక్తితో ధర్మబద్ధమైన చావనేదే లేని కుమారులను కోరాడు. ఆ విధంగా ధర్మబద్ధమైన చావనేదే లేని నంది, పర్వత అనే 2 కుమారులు జన్మించారు. అయితే నంది చిన్నప్పటి నుంచి వేదాలను శస్త్రాలను నేర్చుకుంటూ భయమనేదే లేని తెలివైన శివభక్తుడిగా పెరిగితే, పర్వతుడు మాత్రం ప్రశాంతంగా శివునికి పూజలు చేస్తూ శివుని కోసం ధ్యానం చేస్తూ ఒక ఋషిలా పెరిగాడు. అందుకే పరమేశ్వరుడు నందిని తన వాహనంగా కైలాసానికి ద్వారపాలకుడిగా తనను పూజించే గణాలకు అధిపతిగా నియమించాడు. అయితే పర్వతుణ్ణి మాత్రం తన కోరిక ప్రకారంగా శ్రీశైల పర్వతంగా మార్చి ఆ పర్వతం మీద మల్లికార్జున స్వామిగా కొలువు తీరుతానని, అదే కొండ మీద భ్రమరాంబికాదేవి శక్తిపీఠం ఏర్పడుతుందని, తన మీద లక్షలాది భక్తులు శివనామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారని చెప్పాడు. అది విన్న పర్వతుడు సంతోషంతో మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ విధంగా మనం ఇప్పుడు ఎంతో భక్తితో వెళ్తున్న ఆ శ్రీశైల పర్వతం ఏర్పడింది.